ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం మందపల్లిలో వేచేసినటువంటి శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా శివాలయాల్లో ఒక్క శివలింగం మాత్రమే ఉంటుంది. కానీ మందపల్లి శనీశ్వర ఆలయంలో మాత్రం ఏకంగా 3 లింగాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. వీటిల్లో గర్భగుడిలోని శివలింగాన్ని సాక్షాత్తు స్వయంగా శనిదేవుడు ప్రతిష్ఠించాడని, ఆ స్వామికి నువ్వుల నూనెతో చేసే అభిషేకం మహాప్రియమని కూడా ప్రతీతి కలదు. మందపల్లి శనీశ్వర స్వామి వారి ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో మందపల్లిలో కలదు. మందీశ్వరుడిగా పిలువబడి ఈ స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శనిగ్రహ దోషాలను నిలవుతాయని నమ్మకం. ఈ ఆలయంలో శివలింగాన్ని శనిదేవుడు ప్రతిష్ఠించాడని ఒక నమ్మకం. మరి ఈ క్షేత్రం యొక్క స్థలపురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కైటపుడనే రాక్షసుడికి అశ్వత్థుడు, పిప్పలుడు అనే కుమారుడు కలడు. ఇద్దరు బ్రాహ్మణులు సంహరించి భుజించేవారట. రోజు రోజుకి ఆ ప్రాంతంలో బ్రాహ్మణుల సంఖ్య తగ్గిపోతుండటంతో మహర్షులు శనిదేవుడికి వద్దకు వెళ్లి ఆ సమస్యని విన్నవించారు. అప్పుడు శనిదేవుడు కూడా బ్రాహ్మణ రూపాన్ని దాల్చి ఆ అసురులను సంహరించాలనేది కథ. ఆ తర్వాత శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామిని పూజించి నువ్వుల నూనెతో అభిషేకం చేశాడు. అప్పటి నుంచి స్వామివారు ఇక్కడ మందీశ్వరుడిగా, శనీశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. కొన్నాళ్లకు బ్రహ్మ ఇంకో శివలింగాన్ని అష్టనాగులలో ఒకడైనటువంటి కర్కోటకుడు మరో స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. అలా ఇక్కడ 3 శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో కొలువైన శివుడికి శనివారం లేదా శని త్రయోదశి నాడు నువ్వుల నూనెతో అభిషేకాలు జరిపిస్తే శనిగ్రహ దోషాలు పోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ముఖ్యంగా ఆలయానికి 9 శనివారాలు వచ్చి 9 ప్రదక్షిణాలు అభిషేకాలు చేయిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి, వివాహాలు త్వరగా తుడుతాయి, సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. ఇక్కడ కొలువైన అమ్మవారిని సప్తమాతృకులు క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామిని గౌతమ మహర్షి ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెప్తున్నాయి. మరి తెలుసుకున్నారు కదా మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా సనాతన